ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మన ఛానల్. ఈరోజు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని ఎక్సైజ్ నెంబర్ 10.2లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తే ముందు ఏం చేయాలి, ఒక లైక్ చేయాలి, కమన్ లైక్. ఇఫ్ m is equal to 2 then find the value of these values. m అనేది 2 అయితే ఈ 5 వాల్యూస్ ఫైండ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే m ఉంటుందో అక్కడ m బదులు మనం 2 వేయాలి. సో wherever m is there, who will follow? 2 is following. సో కనుక ఇక్కడ m అంటే ఎంత వేయాలి? 2. సో కనుక 2 minus 2. 2 minus 2 ఎంత? 0. సో కనుక దీని ఆన్సర్ 0. చాలా ఈజీ అండి. ఎక్కడైతే m ఉంటుందో ఎక్కడ m బదులు ఎంత వేయాలి? 2 వేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 into 2 minus 5. 3 2s ఎంత? 6. 6 minus 5. 6 minus 5 ఎంత? 1. అంటే 3a minus 5 వాల్యూ ఇస్ 1 అనమాట. సో ఆన్సర్ ఎంత? 1. నెక్స్ట్ 9 minus 5. m అంటే ఎంత వేయాలి? 2 వేయాలి. 9 minus 5 2s 10. సో 9 10 తీస్తే ఎంత? -1. అంటే దీని ఆన్సర్ ఎంత? -1. నెక్స్ట్ ఇక్కడ 3 into m అంటే ఎంత వేయాలి? 2 వేయాలి. సో 2 square minus 2 into m అంటే ఎంత వేయాలి? 2 వేయాలి. -7. 3 into 2 square ఎంత? 4. 2 2s 4. -7. 3 4s 12. -4 -7. సో 12 లో 4 తీస్తే ఎంత? 8. 8 minus 7 ఎంత? 1. అంటే దీని మొత్తం ఆన్సర్ 1 అనమాట. అంటే m is equal to 2 అయితే దాని ఆన్సర్ ఎంత? 1 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 5 2 by 2 minus 4. అంటే ఎక్కడైతే m ఉంటుందో అక్కడ ఎంత వేయాలి? 2 వేయాలి. m is equal to 2. సో 2 1s క్యాన్సిల్. సో కనుక 5 minus 4. 5 minus 4 ఎంత? 1. సో అంటే దీని ఆన్సర్ 1. చూడండి అన్ని కూడా 1 -1 1 ఆన్సర్ వచ్చింది. సో ఫస్ట్ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్. ఇఫ్ p is equal to -2 then find the value. ఇప్పుడు ఏంటి, ఎక్కడైతే p ఉంటుందో అక్కడ మనం -2 వేయాలి. wherever p is there -2 will follow in the sums. ఓకేనా? సో -2 వేద్దాం. 4 into -2 plus 7 plus into minus 4 2s 8. -8 plus 7 అంటే ఎంత ఆన్సర్? -1. నెక్స్ట్ -3 into p అంటే ఎంత వేయాలి? -2 వేయాలి. సో కనుక -2 whole square plus 4 into -2 plus 7. సో -3 -2 square అంటే అర్థం ఏంటి? -2 into -2. minus in minus plus 2 2s 4. Plus into minus 4 2s 8 plus 7. Minus into plus minus 3 4s 12. -12 -8 plus 7. -12 -8 ఎంత? -20. -20 plus 7 ఎంత? -13. సో -13 is the answer. చాలా ఈజీ అండి. నెక్స్ట్ -2 into p అంటే ఎంత వేయాలి? -2 వేయాలి. -2 whole cube -3 into -2 whole square plus 4 into -2 plus 7. -2 cube -2 into -2 into -2. Minus into minus plus into minus. So minus 2 2s 4 4 2s 8. Next -3 into -2 square and ఇప్పుడే చేస్తాం. -2 square అంటే ఎంత? 4. Plus into minus 4 2s 8 plus 7.
minus in minus plus 2 8s are 16 minus in plus minus 3 4s are 12 minus 8 plus 7 ఇప్పుడు ప్లస్ వాల్యూస్ యాడ్ చేద్దాం 16 7 ఎంత 23 minus 12 minus 8 ఎంత minus 20 23లో 23 ఇస్తే 3 సో 3 is the answer అయిపోయింది నెక్స్ట్ వన్ ఇవన్నీ చాలా ఈజీ అండి ఇప్పుడు ఏంటి ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ మైనస్ అనేయాలి ఇందాలో ఎం వేసాం తర్వాత పి వేసాం ఇప్పుడు వేరియబుల్ మారిపోయింది ఇప్పుడు ఎక్స్ వేరెవర్ ఎక్స్ ఇస్ ద ఈస్ ఫాలోయింగ్ -1 is following now -1 substitute 2 into -1 -1 x బదులు -1 వేసాను అంతే -2 -7 that is equal to -9 చాలా ఈజీ నెక్స్ట్ మైనస్ ఆఫ్ -1 plus 2 wherever x is there -1 will be going minus and minus +1 +2 that is equal to +3 ఇది కూడా అంతేనండి wherever x is there -1 will follow so -1 square plus 2 into -1 plus 1 so -1 square and anta +1 plus into minus -2 plus 1 1 plus 1 anta 2 2 minus 2 that is equal to 0 next 2 wherever x is there -1 will follow -1 square -1 into -1 -2 ఎక్కడైతే x ఉండదో అక్కడ -1 వేసి ఇంకేం లేదు సో 2 -1 into -1 -1 into -1 minus in minus plus 1 1s are 1 minus in minus plus 1 -2 2 1s are 2 2 plus 1 -2 -2 plus 2 cancel 1 answer నెక్స్ట్ మనం ఫోర్త్ రోమన్కి వెళ్దాం if a is equal to 2 and b is equal to -2 find the values అంటే ఎక్కడైతే a ఉంటుందో అక్కడ 2 వేయాలి ఎక్కడైతే b ఉంటుందో అక్కడ -2 వేయాలి లేటెస్ట్ a అంటే ఎంత వేయాలి 2 వేయాలి సో కనుక 2 స్క్వేర్ ప్లస్ b అంటే ఎంత వేయాలి -2 స్క్వేర్ సో 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ -2 స్క్వేర్ అంటే అది కూడా 4 సో 4 plus 4 ఎంత 8 సో -2 స్క్వేర్ 4 ఎలా వచ్చింది చూడండి -2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -2 మైనస్ మైనస్ ప్లస్ 2 2s are 4 ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా ఏ అంటే 2 సో కనుక 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -2 ప్లస్ -2 స్క్వేర్ సో 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4 -2 స్క్వేర్ అంటే ఎంత 4 2 2s are 4 plus 4 minus 4 cancel 4 is the answer ikkada so 2 square minus of -2 square so 2 square anta 4 minus -2 square ante 4 plus 4 minus 4 cancel 0 is the answer చాలా ఈజీ అండి చాలా ఈజీ ఇప్పుడు మళ్ళీ మారిపోయి a is equal to 0 b is equal to -1 ఎక్కడైతే a ఉంటుందో అక్కడ 0 వేయాలి ఎక్కడైతే b ఉంటుందో అక్కడ -1 వేయాలి లెట్స్ 2 into 0 plus 2 into -1 so 0 into anything 0 plus into minus 2 1s are 2 so 0 లో 2 తీస్తే -2 అంతే అయిపోయింది చాలా ఈజీ ఇక్కడ కూడా అంతే 2 into 0 square plus -1 whole square plus 1 0 square అంటే అంత 0 -1 square అంటే 1 plus 1 0 into anything 0 1 plus 1 అంత 2 so 0 plus 2 anta 2 so 2 is the answer that's it next 2 into 0 square into -1 plus 2 into 0 into -1 square plus 0 into -1 చూడండి అన్నిట్లో 0 ఉంది 0 into anything 0 0 into anything 0 0 into anything 0 సో ఫైనల్ గా 0 is the answer ఎందుకంటే 0 ఉంటే 0 తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 అవుతుంది ఇంకేమీ చేయవలసింది so 0 square plus 0 into -1 plus 2 so 0 square ante 0 0 into anything 0 plus 2 so that is equal to 2 is the final answer next simplify and find if x is equal to ముందు దీన్ని సింప్లిఫై చేయాలి తర్వాత ఎక్కడైతే x ఉంటుందో అక్కడ మనం 2 వాల్యూ చేయాలి ఫస్ట్ సింప్లిఫై చేద్దాం x plus 7 plus 4 into x 4x plus into minus
4 5s are 20. ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 4x ఉంది, టోటల్ 5x. 7లో 20 తీస్తే -13. సో ఇది మనం సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు దీని వాల్యూ కావాలి. సో 5 ఇంటూ x ఎంత వేయాలి, 2 వేయాలి. సో 5 ఇంటూ 2 -13, ఇది ఒక ఆన్సర్. 5 2s ఎంత 10, 10లో 13 తీస్తే -3. సో -3 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. చాలా ఈజీ, చాలా ఈజీ. ముందు సింప్లిఫై చేద్దాం. 3 ఇంటూ x 3x, 3 2s are 6 ప్లస్ 5x -7, 5x 3x 8x, 6లో 7 తీస్తే -1. ఇది ఆన్సర్, ఒక ఆన్సర్. సింప్లిఫై చేసిన తర్వాత x ఎంత వేయాలి, 2 వేయాలి, వేసేద్దాం. సో 8 ఇంటూ 2 -1, 8 2s are 16, 16లో 1 తీస్తే ఎంత, సో 15. సో 15 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. సో 6x ప్లస్ 5 ఇంటూ x 5x ప్లస్ ఇంటూ మైనస్ 5 2s are 10, 6x 5x ఎంత 11x, 11x -10. అయితే x వాల్యూ 2 కదా, ఇదొక ఆన్సర్. సో x వాల్యూ 2 కనుక వేరెవర్ x ఇస్ దే 2 విల్ ఫాలో. సో 11 2s are 22. సో 22లో 10 తీస్తే 12 is the answer. Next, last sum in the 6th Roman. 4 2s are 8x plus into minus 4 1s are 4 plus 3x plus 11. 3x 8x ఎంత 11x. 11లో 4 తీస్తే మనకి 7. 11లో 4 తీస్తే ఎంత 7. ఇప్పుడు x వాల్యూ ఎంత వేయాలి, 2. ఇదొక ఆన్సర్. 11 into 2 plus 7, 11 2s ఎంత 22. So 22 plus 7 29. So 29 is the answer. Next, 7th Roman. Simplify and find if x is equal to 3, a is equal to -1, b is equal to -2. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 3 వేయాలి, ఎక్కడైతే a ఉంటుందో అక్కడ -1 వేయాలి, ఎక్కడైతే b ఉంటుందో అక్కడ -2 వేయాలి. సో ముందు సింప్లిఫై చేయాలి. 3xలో ఒక x తీస్తే 2x, -5 -9 -14. ఇప్పుడు x వాల్యూ 3 వేసేయండి. 3 into 2 -14. x వాల్యూ 3 వేయాలి. సో 3 కనుక 3 3s are 9 -14. 9లో 14 తీస్తే -5. సో -5 is the answer. నెక్స్ట్ 2 plus 4 ఎంత 6. -8x plus 4x అంటే -4x. సో x వాల్యూ 3 వేసేయండి. 6 - 4 into 3. 6 4 3s are 12. 6లో 12 తీస్తే ఎంత -6 is the answer. చాలా ఈజీ, చాలా ఈజీ. నెక్స్ట్ 3aలో 8a తీస్తే -5a. 5 + 1 6. ఏ వాల్యూ ఎంత -1 వేయాలి కనుక -1 వేసింది. -5 into -1 plus 6. -, plus. So 5 plus 6. 5 plus 6 is equal to 11. So 11 is the answer. Next 10లో 4 తీస్తే 6. -3b -5b -8b. సో 6 - 8 into b వాల్యూ -2 వేయాలి. b వాల్యూ ఎంత -2 కనుక 6 - plus 8 2s are 16. సో 6 plus 16 ఎంత 22. సో 22 is the answer. ఇక్కడ ఏలు బీలు రెండు ఉన్నాయి. సో 2a plus a 3a -2b -4 -5 -9. ఇప్పుడు ఏ వాల్యూ -1 వేయాలి, బి వాల్యూ -2 వేయాలి. ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ -1 వేయాలి, ఎక్కడైతే బి ఉంటుందో అక్కడ -2 వేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ -3 -, ప్లస్ 2 2s are 4 -9. -3 -9 -12 plus 4. -12 plus 4 -8. So -8 is the answer. 8th Roman. If z is equal to 10, find this value. So z value 10 is ఇందులో సింప్లిఫై చేయడం లేదు. సో 10 cube -3 into 10 - 10. 10 cube ఎంత 1000 -3 into 10 - 10 ఎంత 0. సో 1000 - 0. 1000లో 0 తీస్తే ఎంత 1000. సో 1000 is the answer. చాలా ఈజీ. నెక్స్ట్ p is equal to -10, then find this value. Wherever p is there, -10 will go. సో కనుక -10 whole square
minus 2 into minus 10 minus 100. Minus 10 square and 100 minus in minus plus 2 tens are 20 minus 100 plus 100 minus 100 cancel, 20 will be the answer. So next మనం 9th problem కి వెళ్దాం. Next మనం 9th problem కి వెళ్దాం. What should be the value of a if this is equal to 5 when x is equal to 0? సో ఈ ఎక్స్ప్రెషన్ అంట x is equal to 0 అయితే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ అండి. 2x square plus x minus a is equal to 5. x వాల్యూ 0 వేసేయండి. 2 into 0 square plus 0 minus a is equal to 5. 2 into 0 square and ఎంత 0 plus 0 minus a is equal to 5. 0 anything 0, 0 minus a is equal to 5. Minus a is equal to 5 అవుతుంది. a is equal to minus 5 అవుతుంది. ఎందుకంటే మైనస్ అటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ ప్లస్ అవుతుంది, అటు సైడ్ మైనస్ అవుతుంది. లాస్ట్ సమ్ సింప్లిఫై అండ్ ఫైండ్ a is equal to 5 and b is equal to minus 3. సో సింప్లిఫై చేద్దాం. 2 into a square 2a square 2 into ab 2ab plus 3 minus ab. సో 2a square 2abలో ఒక ab తీస్తే ప్లస్ ab ప్లస్ 3. a వాల్యూ 5 వేయాలి, b వాల్యూ minus 3 వేసేయండి. సో 2 into 5 square plus 5 into b వాల్యూ minus 3 plus 3. సో 2 into 25 5 square into 25 plus into minus 5 3s are 15 plus 3. 25 2s are 50 minus 50 15 plus 3. 50లో 15 తీస్తే 45. సో 45 plus 3 ఎంత 48. సో 48 is the answer. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 10.2. ఈ వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.